కేంద్ర బడ్జెట్పై ఏపీలోని పార్టీ లీడర్లు సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో ప్రజల కొరిగిందేమీ లేదన్నారు. గ్రామీణ ఉపాధి పథకానికి ఏం మాత్రం నిధులు పెంచలేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టే ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోలేదని జనం ఫైర్ అవుతున్నారు. సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, మూటలు తక్కువ అన్నట్టుగా ఉంది. చాలా స్పష్టంగా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు, బీజేపీ ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రకటనలు తప్ప నిజంగా ప్రజల అవసరాలు, రైతాంగము, యువత, ఉద్యోగులు, వివిధ తరగతులు, చిల్లర వ్యాపారులు, రాష్ట్రాలు వాటికేం లేదు. తెలుగు రాష్ట్రాలే తీసుకుంటే అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, చంద్రబాబు అడగలేకపోయినా ఎన్డీఏలో ఉన్నందుకు ప్రజలు చాలా కోరుతున్నారు. ఒక్కటి కూడా అదనంగా ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయించడం అన్నది ఏమాత్రం లేదు. నేను రాష్ట్రపతి ప్రసంగంలో పోలవరం ప్రస్తావన తెచ్చారని చాలా సంతోషపడి కొన్ని మీడియాలు గొప్పగా చెప్పాయి. కానీ పోలవరంలో కూడా పునరావాసానికి ఇచ్చిందని లేదు. అమరావతికి అప్పులకు తెచ్చుకోమని అప్పుల పాలు చేయడం తప్పితే అమరావతికి కూడా కేటాయింపు ఏమీ లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 35,000 కోట్లు అప్పు ఉంటే అది కూడా ప్రభుత్వం వీళ్ళ విధానాల వల్ల వచ్చిందే. దానికి కాస్త అప్పు మాఫీ చేసి కార్పొరేట్లకు 14 లక్షల కోట్ల అప్పు మాఫీ చేసే మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రజలకు సంబంధించింది దానికి కూడా 35,000 కోట్ల అప్పు ఎందుకు మాఫీ చేయరు? కనీసం ఒక 5 ఏళ్ళు మానిటోరియం ఎందుకు ప్రకటించారు? ఇప్పుడు అప్పు ఇచ్చి ప్యాకేజీ ఇచ్చి వాళ్ళకు తరలిస్తున్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలకి ఇంకా తెలంగాణ అంటే సరే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మనకేమీ సంబంధం లేదా. బీహార్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి బీహార్కు మటుకు 55,000 కోట్ల ప్యాకేజీ. గతంలో కూడా ఇలాగే చేశారు. మోడీ స్వయంగా అక్కడికి వెళ్ళి తీరా ఒరిగింది ఏం లేదు. ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ ఒక్క పేదల సమస్యను అది ఎత్తి చూపలేదు. ప్రత్యేకించి గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రస్తావన లేదు. దానికి ఏమాత్రం నిధులు పెంచలేదు. అదేవిధంగా గత అనేక సంవత్సరాలుగా ఏదైతే రైతాంగ పోరాటం జరుగుతూ ఉందో వారి విజ్ఞప్తి మేరకు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రాలేదు. అంతేకాకుండా ఇవాళ ధరలు తగ్గించడానికి కానీ ఉద్యోగాల కల్పనకు కానీ ఎలాంటి నిధులు కూడా ఇందులో కేటాయించలేదు. ఒకే ఒక అంశం మిడిల్ క్లాస్ వాళ్ళకి 12 లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచారు. అదొకటి పాజిటివ్ అంశం అందులో ఉంది తప్పితే మిగతా ఏ అంశాలు కూడా పాజిటివ్ అంశాలు అందులో లేవు. In comparison to the huge tax cuts bestowed on billionaires in our country, through different budgets, more than 10 lakh crore worth of relief was given to Adanis, Ambanis and billionaires. So the very limited tax relief that is given to middle class is actually meaningless. Moreover, workers, peasants, unemployed youths, there is no relief for these sections. There is no proposal to improve the agricultural sector. There is no proposal for generating jobs. So the toiling masses and unemployed youth would continue to suffer even after this budget. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది. ప్రధానంగా కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే పద్ధతిలో, అలాగే ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టేదానికి అవసరమైన సంస్కరణలు ఈరోజు ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. వారి డెవలప్మెంట్ పేరుతోటి చాలా కేటాయింపులు, మెరైన్ డెవలప్మెంట్, మైనింగ్ డెవలప్మెంట్ ఇటువంటి పేర్లతోటి కేటాయించామని చెప్పేసి వారు ప్రకటిస్తున్నారు. ఆ కేటాయింపులన్నీ కార్పొరేట్ జేబుల్లోకి పోతాయి. అంత తప్ప ప్రజల జేబుల్లోకి వచ్చే పద్ధతిలో ఆ స్కీములు లేవు. ఇన్కమ్ ట్యాక్స్ బాగా మార్పులు ఇచ్చి మధ్యతరగతి బాగా లాభం చేకూరుస్తున్నామని చెప్తున్నారు. అది కంటి తుడుపు చర్య తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది 6వసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్లో లక్షల కోట్ల రూపాయలు ప్రజల యొక్క వివిధ రంగాలకు సంబంధించి మేము ప్రకటించాం. వివిధ రంగాలకి ఈ విధంగా మేము అలాకేట్ చేస్తున్నామని చెప్పి కూడా ఈ బడ్జెట్ సమావేశాలు చూసినప్పుడు దేశ ప్రజలు ఒక విధంగా సంతోషంగా భావించిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కూడా ఎంతమాత్రం అభివృద్ధి జరుగుతుందనే ఒక ప్రశ్నార్థకం కూడా ప్రజల్లో ఉంది. ఈరోజు 12 లక్షల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ లేదని చెప్పి కూడా మినహాయింపు ఇవ్వడం, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా క్యాన్సర్ డే కేర్ యూనిట్లు పెట్టడం, అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా మీడియం స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఎక్కువగా శాతం కూడా బడ్జెట్లో అలాకేట్ చేయడం కూడా చాలా శుభ సందర్భం. అయినప్పటికీ ఈ ఎంఎస్ఎంఈలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే ఎంఎస్ఎంఈల ద్వారా ప్రజలు
ఒక స్మాల్ యూనిట్లు పెట్టుకొని తద్వారా పారిశ్రామిక రంగంలో కూడా కేవలం ధనవంతులే కాదు పేద స్థాయిలో తెలివితేటలుండి ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చేసుకుని కూడా మనం ఉన్నత స్థానానికి పోవచ్చు అని చెప్పి తీసుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం నెరవేర్చడం లేదు.